शिवाय गुरवे नमः। 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 జనులు సాధారణంగా ఒకటి రెండు కర్మేంద్రియములను చలనంలో ఉంచుతారు. మాట్లాడుతూ కాళ్ళు చేయటం ఏదో ఒక దానిని ఇలా రకరకాలుగా ఏదో చేస్తుంటారు. కళ్ళు చెవులు ఇక్కడ చలనంలో ఉంచుతారు అంటే యాక్టివ్ గా ఉంచుతారు అని. ఒక పని చేస్తూ ఇంకొకటి కూడా పని చేస్తూ మాట్లాడటం, పని చేస్తూ వినటం, ఇలా రకరకాలుగా వింటూ చూడటం, ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క ఇంద్రియాలను వాడతారు. ఇలా ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచంలో ఈ ఇంద్రియములను మీరు చలనంలో ఉంచుతారు అంటే అర్థం బాహ్యం గురించి ఇంద్రియాలను వాడటం ఆపకుండా అలాగే ఆ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారో అప్పుడు మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదు, ఆనందం ఉండదు. మాటల ద్వారా ఆనందం తగ్గిపోతూ ఉంటుంది, రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా మీ అందరికీ అనుభవమే. బాహ్య ప్రపంచంలోని ఆనందం ఎంతవరకు అనేది అందరికీ తెలిసిందే. ఎవరైతే పరిపూర్ణ నిశ్శబ్దంలో ఉంటారో వారు ఆత్మానుసంధానంలో ఉంటారు. అట్టి శాంతి అంతర్నిశ్శబ్దము అన్నిటి పట్ల సమత్వ భావనలో నిజమైన శుద్ధమైన ఆనందం లభిస్తుంది. అదే అద్వైతం. ఇక్కడ ఆనందం అన్ని మానేసి ఎక్కడో కూర్చోమని కాదు, అన్ని చేస్తున్నారు. ఏది అవసరమో అంతవరకే మాట్లాడుతున్నారు. ఏది అవసరమో ఆ పని మాత్రమే చేస్తున్నారు. అనవసరమైన పనులు చేయటం కానీ, అనవసరమైన విషయాలలో తలదూర్చటం కానీ, ఈ ఆర్గ్యుమెంట్స్ కానీ వేటిల్లో పాల్గొనటం లేదు. ఆఖరికి మిమ్మల్ని వాళ్ళు అవసరం వాళ్ళు ఏదన్నా అంటున్నా కూడా ఆ యొక్క పరమాత్మ అనుగ్రహంతో, ఆయన ఉన్నాడు అన్న ధైర్యంతో, గురువు అనుగ్రహంతో పరమశాంతంగా ఎవరు ఉండగలుగుతారో. సహనం ఉండాలి. మీ చేత ఎప్పుడు మాట్లాడించాలో ఆయన మాట్లాడిస్తాడు. ఏం పర్వాలా, అవమానాలు జరుగుతాయి. సుత్తి దెబ్బలు తినందే బంగారము నాజుకైన ఆభరణంగా మారదు. అలాగే అవమానాలు నాకు రాకూడదు, నేను పొందకూడదు అని ఎప్పుడూ ఆశించరా. అందుకే లేస మాత్రమైన భావన ఉండరాదు. అవమానించేవాడు ఎవడు? పొందేదెవరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, నేను అన్న సమాధానం రాకన్నప్పుడు వాడు ఆత్మానందంలో ఉన్నట్టు. ప్రయత్నంలో ఉన్నప్పుడు కూడా ఈ నేనుని ప్రవర్తింప చేయకూడదు. ఎప్పుడైతే నేనుతో అనుకుంటారో అన్ని బాధలే. బంధానికి ఏదన్నా తేడా జరిగినా బాధే. అలా రకరకాలుగా ఉంటుంది. ఇది అది అని కాదు, వస్తువులతో అయినా సరే దేంతో తాదాత్మ్యత ఉంటే దానివల్ల బాధ కలిగి తీరుతుంది. అన్నిటి యందు సమత్వ భావన. వస్తువులు పాడు చేసుకోమని చెప్పటం లేదు, శుచి శుభ్రం ఉండాలి ఇంట్లో వస్తువుల పట్ల. అవసరం లేని వస్తువులని తీసివేయాలి, అవసరమైనవి మాత్రమే మనము వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి, ముగ్గురు,
వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. నేనెందుకు చెయ్యాలి, ఇలాంటి భావనలు కూడా లేసమాత్రంగా ఉండరాదు. అది భేదం. నేనెందుకు చేయాలి అనేది భేదం. హాయిగా సాధన చేస్తూ శుచి శుభ్రతను పాటించవచ్చు. ఏంటి సాధన చేయమన్నారు, దీక్ష తీసుకోమన్నారు కాబట్టి నేను పట్టించుకోవటం లేదు ఇంటి గురించి, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను చెయ్యను, ఇదంతా దొంగ మాట. పని పట్ల ఉన్న బద్ధకం. తింటున్నారు కదా, గాలి పీలుస్తున్నారన్న సంగతి తర్వాత, శరీరం నిలుపుకోవడానికి అయితే రుచులుగా తింటున్నారు కదా, 2 సార్లు 3 సార్లు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. మరి తిన్నప్పుడు పని చేయడానికి ఏమిటి? తింటున్నప్పుడు చెయ్యాలి, అక్కడ ఉంటున్నప్పుడు శుచి శుభ్రత పాటించి తీరాలి. ఇంటి శుభ్రం ఒంటి శుభ్రం అని. శుభ్రత ఉన్న దగ్గర మనసు ప్రశాంతత పొందుతుంది. కాబట్టి అవి పాటించి తీరాలి. అంతేగాని అక్కడ బద్దకించరాదు. ఎవరో పెడితే చేసి తినేద్దాము అని అనరాదు. కొంచెం గురువులకి అలాంటి సౌలభ్యం. గురువులు కూడా అంత ఇంత పని చేస్తారు అనుకోండి. కాబట్టి ఇక్కడ ఎవరింట్లో వాళ్ళనండి, ఇంకోళ్ళ ఇంట్లో ఉంటున్నారనండి, అంటే ఏ చుట్టపు చూపుకో వెళ్ళటమో ఏదో సరే, వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు బద్దకించరా. అలానే వాళ్ళకి శుచి శుభ్రత మీరు నేర్పక్కర్లా. వారికి అనుగుణంగా అలా. కాబట్టి ఇవన్నీ కూడా దీక్ష లేని వాళ్ళకి అట్లీస్ట్ ఇవన్నా ఉంటే అవి కాస్త ముందుకు తోసుకువెళ్ళదు. కాబట్టి సాధకుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఉత్సాహంతో ఉండాలి, నీరసపడిపోయి ఉండకూడదు. నీరసంగా సాధన చేస్తే ఏం అవ్వదు, బద్ధకంగా ఉంటుంది. ఉత్సాహంగా చేయాలి, అమితంగా ఉండాలి. చక్కగా ఎప్పుడు ఆ యొక్క నామస్మరణ కానివ్వండి, వినటం కానివ్వండి, వాటిని మళ్ళీ మననం చేసుకోవటంలో ఒక రకమైన ఉత్సాహం ఉండాలి వాడు. అప్పుడే ఆ విన్నది వాడు గ్రహించు, అంటే అందులోని సూక్ష్మాన్ని గ్రహిస్తాడు. ఒకసారి విన్నప్పుడు ఒక సూక్ష్మం గ్రహించవచ్చు, రెండోసారి విన్నప్పుడు ఇంకొక సూక్ష్మం బోధపడవచ్చు. వినాలి శ్రద్ధగా అని నువ్వు ఎప్పుడైతే కృత నిశ్చయం చేస్తావో ఆ విన్నదానిలోని సూక్ష్మం నీకు బోధపడుతుంది. అందుకని ఎప్పుడూ కూడా ఉత్సాహం ఉండి తీరాలి నామస్మరణ యందు, దాని యందు. అప్పుడు శ్రద్ధ అనేది ఆటోమేటిక్ సహజంగా లభిస్తుంది. ఉత్సాహం లేనప్పుడు శ్రద్ధ లభించదు, ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది, లేకపోతే ఏదో పని గుర్తొస్తుంది. అందుకు పని చేస్తూ కూడా సాధన చెయ్యాలి. నామస్మరణ లేకుండా ఏ పని చేయరా. ఉత్సాహంగా నామస్మరణ చేసుకోండి, ఒక శ్లోకం చదువుతూ పని చేయండి. ఎన్నో ఉన్నాయి, శంకరులు అద్వైత శ్లోకాలు ఎన్నో ఇచ్చారు. చక్కగా ఆ శ్లోకాలను పారాయణ చేస్తూ చేయవచ్చు, లేదా మీకు వచ్చిన శ్లోకాలను పారాయణ చేస్తూ చక్కగా ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం మిమ్మల్ని ఈ యొక్క మానసిక, అంటే మనస్సు పరిపక్వత పొందడానికి, ఉల్లాసంగా అనండి లేదా నిర్మలంగా ఉండడానికి దోహదం చేస్తుంది. ఏది లేకపోతే ఈ మనస్సు భేదభావనలతో నిండిపోతుంది. వాళ్ళని తిడుతుంది, వీళ్ళని తిడుతుంది, లేకపోతే ఇంకోటి ఏదో అంటుంది, ఏదో లేదంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంటీ మైండ్ అనేది ఎప్పుడు ఉంచుకోకూడదు. దానికి ఈ యొక్క నామస్మరణ అనేది అలవాటు చేయాలి. చేసినప్పుడు నేను ఇది పొందుతున్నాను, ఇలా ఉంటున్నాను అన్న భావనలు కూడా మీలో రాకుండా ఉంటాయి. నిన్ననే చెప్పుకున్నాను, ఉంటున్నాను, ఉండగలుగుతున్నాను మాటలు కూడా మానివేయాలి. ఉంటున్నారో లేదో మీకు తెలుసు, పరమాత్మకి తెలుసు, గురువులకి తెలుసు. ఎప్పుడైతే మీరు ఉంటున్నాను, ఉండగలుగుతున్నాను ఇలాంటివి అనుకున్నప్పుడు మరలా నేను ప్రవేశిస్తుంది. ఈ నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వదు.
4 సార్లు మీరు అలా అనుకోగానే ఈ నేను ఇంకోటి ఏదో అంటుంది, ఇక సాధన చేయలేదు. నిన్నే చెప్తున్నా. కాబట్టి అలాంటివి చెప్పకండి, ఉండగలుగుతున్నాను అని. ఇంతకుముందు చెప్పాను ఎట్లా ఉన్నారో చెప్పండి, దైనందిన జీవితంలో ఆచరణ చెప్పండి. ఇప్పుడు అవి చెప్పక్కర్లేదు. అప్పుడు మీరు వాటిని గుర్తించడానికి చెప్పమన్నారు. ఇప్పుడు గుర్తించడం, దీక్ష తీసుకున్న తర్వాత గుర్తించాలి. ఎందుకంటే దీక్ష అనేది అసలైనది. మళ్ళీ దీక్షలో గుర్తింపు అనేది ఉంటే అది దీక్ష నుంచి మిమ్మల్ని పక్కకు పట్టుకెళ్ళి. కాబట్టి పరిపూర్ణ నిశ్శబ్దంలో ఉండాలి. అవసరమైనవే మాట్లాడాలి, అవసరమైనదే, అనవసరమైన వాటి జోలికి వెళ్ళరాదు. పరమ ప్రశాంతంగా ఉండాలి. వారు ఆత్మ అనుసంధానంలో ఉంటారు. అట్టి శాంతి, అంతర్నిశ్శబ్దము, అన్నిటి పట్ల సమత్వ భావనలో నిజమైన శుద్ధమైన ఆనందం లభిస్తుంది. అది అద్వైతం, దేనికి విరుద్ధము కాదు. శాంతి, ఆనందము, సమత్వ భావన అన్నీ ఒకటే. ఇంద్రియములను తృప్తిపరచడం వలన లభించేది సుఖమైతే దుఃఖము దాని వెన్నంటే ఉంటుంది. ఎన్నోసార్లు చెప్తున్నాం ఏసీ గురించి అనే. బాగా చెమటగా ఉన్నప్పుడు, ఎండలోంచి వచ్చినప్పుడు ఏసీ కాసేపు చల్లదనాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత ఎక్కువైపోయి చలిస్తుంది, తలనొప్పి వస్తుంది. ఇలా ఆనందము అంటే బాహ్య సుఖము ఒక సుఖానికి, ఒక ఆనందానికి కారణము అని ఎప్పుడైతే ఉన్నదో అది మీకు దుఃఖానికి కూడా కారణం అవుతుంది. ఇవన్నీ కూడా నశించేవి, అంటే ఇంద్రియములతో పొందేవి. ఇంద్రియాలతో కాకుండా ఇంద్రియాలకు అతీతంగా పొందేదే ఆత్మానందం, అదే అద్వైతం. ఆత్మానందంలో బయటి వస్తువుల, వ్యక్తుల ప్రమేయం ఉండదు. ఎన్నోసార్లు చెప్పబడింది, నిన్ను ఉద్ధరించుకోవాలి. ఎవరి ప్రమేయం ఉండదు ఇక్కడ. ఇంకోటి ఉన్నారు అంటే నీకు ఆనందం ఎలా లభిస్తుంది? రెండవది ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వదు, కాసేపే ఇస్తుంది ఆనందం. రెండవ వస్తువు ఎప్పుడు నీకు పరిపూర్ణ ఆనందాన్ని ఇవ్వదుగా ఇవ్వదు. నువ్వు ఒక్కడ ఉన్నప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. రెండవ వాడు వచ్చేసరికి భేదం వచ్చేసింది. ఒకళ్ళు ఉన్నప్పుడు ఏం భేదం లేదు, అన్ని మనకు అనుకూలంగా, ఇంట్లో వాళ్ళు అందరూ అన్ని మాటలు వింటున్నారు అనుకోండి, నా అంత ఆనందంగా ఎవరు లేరు అనుకుంటాను. ఏ కొంచెం చిన్న తేడా కనపడింది, అయిపోయింది అది. కాబట్టి ఏకత్వం ఎప్పుడు పరమానందాన్ని ఇస్తుంది. రెండోది ప్రవేశించిందే అది అనేకం అవుతుంది. అనేకము దుఃఖబాధకం, ఆ దుఃఖాన్ని కలగజేస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా అనేకంలో ఆనందాన్ని మీరు పొందలేరు. వెతుక్కోవటమే, నిన్న చెప్పినట్టుగా ఆనందం వెతుక్కోవటమే. ఎక్కడ వెతుకుతారు? ఆ ఆనందాలు వెతుక్కోవటమే బాహ్యం. అంటే బాహ్యంలో ఉన్నవి కష్టాలే, నిన్న చెప్పుకున్నట్టుగా ఉన్నవి రెండే, ఇష్టాలు, దుఃఖము సుఖము ఇవే. కాబట్టి మీరు ఒకటి వెతుకుతున్నారు అంటే రెండోది ఉందనే కదా అర్థం. ఆ రెండో దాంట్లో ఇది వెతుకుతున్నారు, ఉన్నవి రెండే అయినవి. మరి బాహ్యంలో ఉన్నది దుఃఖాలే అని తెలిసి, ఎందుకంటే ఆ దుఃఖంలోంచి ఆనందాన్ని వెతుక్కోవటం, అది ఎప్పటికీ పూర్ణత్వం పొందదు. కాబట్టి ఇక్కడ ఆత్మానందానికి బయట వస్తువులు కానీ వ్యక్తులు కానీ అవసరం లేదు. ఏది లేనప్పుడే అక్కడ గురు రూపం కానీ, ఆ యొక్క బ్రహ్మానంద అంటే బ్రహ్మ రూపం కానీ, మీరు ఆరాధించే దైవ రూపం కానీ ఉండకూడదనే కదా చెప్పింది. రూపం మళ్ళీ రెండవది అవుతుంది. రెండవది ఎప్పుడు మళ్ళీ ఆనందాన్ని. ఇది ఏ బ్రహ్మానందం. ఏది ఏది రెండవది లేదో అదే బ్రహ్మానందం. ఇక్కడ నామం కూడా కేవలం ఆలంబనగా తీసుకున్నారు తప్ప ఆ నామం అంటూ ప్రత్యేకత ఏమీ లేదు. ఈ యొక్క భేదభావము సహజంగా నశించడానికి అదొక ఆయుధం, అంతే తప్ప
దానికి ప్రత్యేకమైన వేరే ఏది లేదు. ఎస్, నామం శక్తి వేరు, అది కనపడంది. కనపడింది కాబట్టి మీలో లీనం అవుతుంది ఆ శక్తి. ఎప్పుడైతే శక్తి మీలో లీనం అవుతుందో అప్పుడు మీకు ఆ బ్రహ్మానందం లభిస్తుంది. అందువల్లనే దీక్షలు అన్నారు. దీక్ష లేనప్పుడు చేసిన దానికి, దీక్షతో చేసిన దానికి ఇప్పుడే మీరే భేదం చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే ఒక దీక్షగా ఇది కావాలి అని అనుకుని చేసినప్పుడు మీకు అది ఫలిస్తుంది. పర్వాలేదు అనుకున్నప్పుడు అది లభిస్తుంది. కాబట్టి దీక్ష ఆ నిష్ట, ఆత్మనిష్ట అంటే ఆత్మను పొందే వరకు. ఇక్కడ ఆత్మ అంటే గురువా, పరబ్రహ్మమా, నీవా, అనవసరమైన ప్రశ్నలు. అన్ని సమానమే ఇక్కడ, ఏది భిన్నం కాదు. ఆత్మ అంటే నువ్వే, గురువు అన్నా నీవే, పరబ్రహ్మం అన్నా నీవే. ఆ స్థితి చేరా చేరకముందు అంతా సమానం అనడానికి లేదు. నీకు రూపం ఉన్నంత వరకు గురు రూపాన్ని నువ్వు ఆరాధించవలసిందే. అతడు నీకన్నా ఉన్నతుడుగా నీ నమస్కారం చేయవలసింది. ఎందుకంటే రూపం ఉన్నది కాబట్టి. అంతరంలో అంతా సమానమే, అభేదం. అభేదం లేకపోతే గురువు బోధించడు. గురువులో అభేద స్థితి ఉంటుంది కాబట్టే రహస్యాలు కూడా బోధిస్తారు. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు. భేదం ఉన్నవాడు చెప్పడు. వీడు తనంత వాడైపోతే ఎంత కష్టం. కాబట్టి ఎంతవరకు అన్నట్టుగా కొంతే బోధిస్తారు. వాళ్ళు సద్గురువులు అవ్వరు. అద్వైతాన్ని వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాడికే రెండవది. రెండవది ఉన్నవాడు అద్వైతం వల్ల చెప్తాడు, రెండవది లేనివాడే ఏకత్వాన్ని చెప్పగలుగుతాడు. కాబట్టి ఆత్మానందం అదే, బ్రహ్మానందము అదే. దీంట్లో హెచ్చు తగ్గులు, తేడాలు, రకాలు ఉండవు. ఇవే మరి చెప్పుకునేది. ఆత్మానందం అంటే ఒకటే, అదే ఆ బ్రహ్మానందం. రెండవది లేనిదే ఆ ఆనందం. అన్నీ ఉన్నాయి బాహ్యంలో, అందులో ఏం సందేహం లేదు. రకరకాలుగా ఉన్నాయి బాహ్యంలో, కానీ ఆ అనేకత్వం ఈ బ్రహ్మానందానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డం కాదు. అడ్డం అనుకున్నారు కాబట్టే అనుకున్న వారేమో, అమ్మో ఇది అడ్డము అనుకున్న వారు ఏకత్వాన్ని పొందలేదు. ఎందుకంటే వాడు అనేకత్వాన్ని చూస్తున్నాడు. ఏకత్వాన్ని చూస్తూ ఏకత్వం గురించే సాధన చేసే వారికి ఆ ఏకత్వం లభించి తీర్చుంది, అదే బ్రహ్మానందం. కాబట్టి దీనికి హెచ్చు తగ్గులు అంటే కొందరికి ఎక్కువ, కొంత ఇది చేస్తే ఇన్ని నామస్మరణ, ఏదో మంత్ర జపము ఇంత ఉచ్చారణ చేస్తే అవన్నీ అవన్నీ బాహ్యం. ఇక్కడ వాటితో సంబంధం లేదు. ఇంత నామస్మరణ చేస్తే నీకు లభించి తీరుతుంది, ఇన్ని రోజులు చేస్తే అని, కానీ ఇలాంటివన్నీ లేవు హెచ్చు తగ్గుల. మనసు ఎప్పుడు సర్వకాలాల్లోనూ కూడా ఎలాంటి పరిస్థితులు అయినా సరే వీళ్ళని తిట్టుకోవటం వాళ్ళని తిట్టుకోవటం కాదు. అందరితో మంచిగా ఉండి రూమ్ లోకి వెళ్ళగానే వాళ్ళ గురించిన విమర్శలు, ఎలా చేద్దాము, ఇలా ఉందాము, అలా మీరు అనుకున్నా అది దోషం. ఇలా ఉందాం వాళ్ళతో, అలా ఉందాం, అలాంటి భావనలు కూడా ఏకత్వాన్ని ఇవ్వలేదు. కాబట్టి తేడాలు, రకాలు ఆత్మానందంలో, బ్రహ్మానందంలో ఉండవు. సమానత్వం, అందరూ బ్రహ్మములే, అందరూ ఉన్నతులే. అంటే అందరితో ప్రేమగా ఉండవలసిందే. అయితే ఉపాధి గౌరవం అనేది ఉంది. వారిని కూడా, ఇంట్లో పని వాళ్ళు కానివ్వండి, ఇంటికి వచ్చిన వాళ్ళని కానివ్వండి, అలా నిరసించడానికో లేకపోతే వాళ్ళని ఇచ్చేయడానికో లేదు. వారికి ఇవ్వవలసిన రెస్పెక్ట్ వారికి ఇవ్వవలసింది. ఈ ఆనందంలో విషయం ఉండదు. ఇది స్వతః సిద్ధమైన ఆనందం. విషయం ఉండదు అంటే కారణం లేదు. ఏమిటి ఆనందం? పిల్లవాడు ఎందుకు నవ్వాడు నిద్రలో? ఏమిటి వాడు ఆనందం? వాడు మట్టితో ఆడినా ఆనందంగానే ఉంటాడు. నువ్వు బంగారు వస్తువులు ఇచ్చినా ఆనందంగా. వాడికి వాటి విలువ తెలియదు అని మీరు అనుకుంటారు. వాటిది అభేద దృష్టి కాబట్టి వాడికి ఆనందం. భేద దృష్టి ఉన్న నీకే అది బంగారము, ఇది మట్టి, ఇలాంటివన్నీ. కాబట్టి భేదం ఉన్నవాడికి ఎప్పుడూ ఆనందం లభించదు, పొరపాటున కూడా లభించదు. వాడికి హెచ్చు తగ్గులు, అనేకములు, రకములు, నానా భావనలు ఈ విధంగా ఉంటుంది.
కాబట్టి సహజ సిద్ధమైన ఆనందానికి కారణం లేదు. పసివాడి ఆనందానికి కారణం ఏం లేదు. వాడికి ఆ జిహ్వ అంటే మీరు అన్నప్రాసన చేసే వరకు ఏదో వాడికి రుచి తెలిసాక అప్పుడు వేరే విషయం. అప్పటి వరకు వాడు ఎందుకు నవ్వుతాడో, ఎందుకు ఆనందంగా ఉంటాడో, ఎందుకు కేరింతలు కొడతాడో ఎవరు చెప్పలేదు. వాడి ఆనందం అది. కారణం లేదు వాడి ఆనందానికి. మీరు ఊహిస్తారు ఈ కారణం ఆ కారణం అని. వాడేం చెప్పలేదు మీరు. అలాంటి విషయం లేని ఆనందమే అసలైనది, సహజమైనది. దానినే మీరు పొందాలి. పొందాలి అంటే ముందు మీలో ఆ ఆచరణలో సమత్వం అది ఉండాలి, ఆ ధర్మం ఉండాలి, భేదభావం అనేది ఉండరాదు. ఈ ఆనందంలో విషయం ఉండదు, స్వతసిద్ధమైన ఆనందం. భిన్న భిన్న సుఖానుభూతులు విషయములు కేంద్రముగా లభించే సుఖానుభూతులు కేవలము సుఖ ఆభాసలు మాత్రమే. అవి మిథ్య, అనిత్యములైన నామరూపాలు. మనం స్వరూప అనుసంధానంలో ఉన్నప్పుడు నామరూపములకు అతీతులమై ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా నామరూపాలకు లోబడి ఉన్నాయి. కారణాలు ఉన్నాయి బయటవి. కారణం నశించగానే ఆనందము నశిస్తుంది. ఆనందం నశించింది అంటే అర్థము అంతకుముందు లేదని, ఇప్పుడు వచ్చింది పోయింది. కానీ దుఃఖం లభించిందని ఎవడు అందు, దుఃఖమే ఉంది కాబట్టి. కాకపోతే అప్పుడప్పుడు దాని వల్ల దుఃఖం లభించిందంట. ఎన్నో కష్టాలు ఉన్నాయండి, ఆ కష్టాల్లోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటూ బతుకుతున్నాను అంటారు. అంతేగాని అంత ఆనందమే ఉంది కష్టాలు వెతుక్కుంటున్నాను అని ఎవడను. అంటే ఇక ఓపెన్ గా చెప్పడం ఏంటంటే ఉన్నవి అవే అని. కష్టాన్ని కష్టంగా గుర్తించడు కాబట్టి ఆనందాన్ని వెతుక్కుంటారు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి గోలలు వాళ్ళవి. ఎవరికి ఏది ఆనందాన్ని ఇస్తుంది, దేని వల్ల వాడికి ఆనందం అనేది కూడా కష్టం. కాబట్టి ఏకత్వమైన అంటే కారణం లేని ఆనందాన్ని పొందినవాడు కారణాలు వెతుక్కోడు ఇహ ఆనందాన్ని. ఆ పరమమైన ఆనందంలోనే ఎప్పుడూ ఉంటాడు, ఆ పరమానందంలోనే ఉంటాడు. వాడికి అన్యంతో సంబంధం లేదు. కారణం లేని ఆనందం కాబట్టి వాడు ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఇది నా ఆనందం అని వాడు అనలేడు పాపం. ఎందుకంటే అక్కడ కారణం లేదు. కారణం ఉన్నదానికి ఇలాగా అలాగా ఇలా ఎదురు చూసాము, ఇంత కష్టపడిన తర్వాత ఈ ఆనందం లభించింది, ఇలా రకరకాలుగా వాడు అంటాడు. అంటే లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక కష్టం చెప్తాడు వాడు, ఒక ఆనందాన్ని ఇప్పుడు లభించింది అంటాడు. అలా అనుకున్నాను, సరే ఇంకా ఇది లభించింది కాబట్టి దీంతో అడ్జస్ట్ అంటాడు. ఇలా ఏదో చెప్తూ ఉంటారు. కానీ ఈ స్వరూప అనుసంధానం అనేది అన్నిటికీ అతీతమైనది. దాంట్లోంచి అంత తేలిగ్గా బయటికి రావటం అనేది జరగదు. ఇక అందులో స్థిరత్వం పొందిన వాడికి ఇక దేనితోటి మమేకం లేదు, ఏది లేదు, అంతా సమత్వమే, అంతా ఆనందమే. అలా అంటే అర్థం అంతా ఆనందమే అంటే అందరితోటి గంతులేస్తూ, లేకపోతే వాడు ఏడుస్తున్నా వీడు గంతులేస్తే అది కాదు ఆనందం. ఈ ఆనందానికి బాహ్య ఆనందానికి తేడా మీ అనుభవంలో వచ్చిన వారికి తెలుస్తుంది. ఇది అనుభవంతో తెలుసుకోవాల్సిందే గాని చెప్పినంత మాత్రమున అంత తొందరగా అర్థము అవగతము అవుతుందని అనలేదు. బాహ్యానందానికి కానీ బాహ్యానందం, బాహ్య సుఖం అందరికీ తెలిసిందే. ఆనందం ఎప్పుడూ క్షణికమే. కారణం ఉన్నంతసేపే ఆనందం. ఆ కారణం నశించగానే
దుఃఖం వెన్నంటే ఉంటుంది. దుఃఖం అయిపోతే ఆనందం లభిస్తుందని ఎక్కడా చెప్పలేదు. కానీ ఆనందం అయిపోయిందంటే దుఃఖం అనే వాటికి చెప్తారు. ఇది మీ అందరికీ అనుభవమే, ఏ సందేహం లేదు. ఆత్మానందం కూడా కొంతమందికి అనుభవం అయ్యింది. ఆత్మానందం అయిపోయిన తర్వాత దుఃఖం ఏం కలగలే. ఆ ఆత్మానందం మళ్ళీ లభిస్తే బాగుండు అనుకున్నారు తప్ప ఆత్మానందం అయిపోగానే ఇక్కడ దుఃఖం రెడీగా లేదు. మరలా దానికోసం ప్రయత్నం. కాబట్టి అలా అప్పుడప్పుడు ప్రయత్నాల వల్ల పూర్ణానందం సిద్ధించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దీక్షగా ఆత్మనిష్టలో ఉంటే ఆ యొక్క నిష్ట స్థిరత్వం పొంది ఇహ వాడు ఆనందం కోసం మరలా ప్రయత్నించవలసిన ఆవశ్యకత లేదు. ఆ ఆనందం లోపల ఉంటుంది. బాహ్యంలో ఎవరైనా దుఃఖపడుతున్నప్పుడు వారితో దుఃఖాన్ని అభినయిస్తాడు. ఎస్, ఇది కపటత్వం కాదు. కపటత్వం అనేది ఏమిటో మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. అంటే బాహ్యంలో అన్ని నిర్వర్తిస్తూనే దేనికి అంటకుండా తామరాకు మీద నీటి బొట్టు అంట ఏది వాడి మనసుకి లోపల అంటదు. ఇంతకుముందు బాహ్యమైనవన్నీ లోపల పెట్టుకున్నాడు ఎంతో విధంగా. ఓ ఇక చెప్పక్కర్లేదు కదా. బాహ్యమైన విషయాలు లోపల ఉన్న వాళ్ళ ప్రవర్తన ఏమిటో మీ అందరికీ తెలిసిందే. ఎన్ని రకాలు, ఇష్టమైతే ఒకటి, ఇష్టం లేకపోతే ఒకటి, ఇలా రకరకాలుగా ప్రవర్తనలు మీకు తెలిసిందే, విడిగా చెప్పక్కర్లేదు. అవన్నీ ఇప్పుడు జరగవు. కాబట్టి ఇప్పుడు జరగకుండా ఉండాలి అంటే ముందు నీకు అనుభవం జరిగితే తప్ప ఇది అనుభవంలోకి రా. కాబట్టి దీంట్లో ఆత్మనిష్ట ఉండి తీరాలి. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండే సంగతులు తెలుస్తాయి. ఇంట్లో ఉన్న సంగతులు తెలియకుండా కూడా ఉండవచ్చు. అంటే ధ్యాస దాని మీద లేనప్పుడు అవి జరగవు. నీకు ధ్యాస విషయాల మీద ఉన్నప్పుడు ప్రతి విషయం నీకు గమనిస్తావు. అది లేనప్పుడు విషయ ఒక గ్రహింపు ఉండదు నీకు. నీ పక్కనే జరిగినా, నీ పక్కనే మాట్లాడినా నువ్వు గ్రహించవు. ఎందుకు? విషయం పట్ల అభిలాష లేదు. ఇలా బాహ్యం ఎప్పుడూ తలనొప్పే. నీకో రకంగా అర్థమవుతుంది, అవతల వాడికో రకంగా అర్థం. ఇలా ఎన్నో. కాబట్టి ఏదీ లేనిదే అసలైన ఆనందమే, అదే బ్రహ్మానందం. దానిని పొందటానికి ఆత్మనిష్ట అత్యంత అవశ్యం. జీవితం అంతా మనస్సులో భూత భవిష్యత్తుల మధ్య ఊగిసలాడుతూనే గడుపుతారు. గతకాలపు అపజయాలు, విజయాలు, సుఖదుఖాలు, ఆ అనుభవాల నుంచి, అంటే పక్కవాడిది చూసో లేకపోతే అబ్బో అప్పుడు అది ఉంటే ఎంత బాగుంది ఎలా అని కోరికలు, భయాలు, వీటితోటే సరిపోతుంది జీవితం అంతా. కోరినవి లభించకపోతే దుఃఖం. ఇక పక్కవాడికి దక్కితే అసూయ, ఈర్ష్య ఎన్నో. లభించినప్పుడు ఒక రకమైన ఆనందం, పైశాచిక ఆనందం లాగా. అమ్మ వాడికి లభించలే నాకు లభించింది చూసావా, ఇలా రకరకాలు. ఊహించుకునే భవిష్యత్తులో కొత్త ఏమీ లేదు. కోరికల భయాల సమాహారమే భవిష్యత్తు. కాబట్టి అందువలన ఈ భూత భవిష్యత్ కాలముల మధ్య జీవితం అంతా జరిగే ఊగిసలాటలో కొంచెం కూడా శాంతి ఉండదు. ఎప్పుడూ అలజడే, ఆందోళనలే. సరే, ఇక్కడ గృహస్థాశ్రమం వాటి కూడా వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కూడా చింతాగ్రస్తులే. ఏదైనా ఒకటే. చేసుకున్నంత మాత్రాన ఏదో లభించింది, చేసుకోలేదు కాబట్టి లభించలేదు అంటానికి లేదు. నువ్వు గుర్తిస్తే బాధ, గుర్తించకపోతే ఏ బాధ లే. ఎప్పుడు అలజడి, ఆందోళనలే. పిల్లలు లేకపోయినా దుఃఖమే, ఉన్నా దుఃఖమే. కాబట్టి లేరు అని అనుకోక్కర్లా, ఉన్నారు అని సంతోషించక్కర్లా.
ఎక్కడ సంతోషిస్తామండి, ఏం చేస్తున్నారని వాళ్ళు అంటారు వీళ్ళున్నవాళ్ళు. ఏదైనా అంతే, ఇక్కడ పిల్లలనే కాదు అసలు. ఒక వస్తువు ఉంది అని సంతోషించాలా దుఃఖపడాలో కూడా అర్థం కాని భయంకరమైన బాహ్య పరిస్థితి. అందరికీ ఇది అనుభవమే, ఏం సందేహం లేదు. ఈ వస్తువు ఉంది కాబట్టి నేను పరమానందంగా ఉన్నాను అని ఎవడో అనలేదు. ఈ వస్తువు వల్ల నాకు ఎప్పుడూ ఆనందమే కలుగుతుందని కూడా ఎవడో అనలేదు. అది ఏదైనా సరే, ఎంత కాస్ట్లీదా ఏదా, ఏదైనా సరే. కాబట్టి ఇది ఉంది అది లేదని కానీ అసలు ఏదీ లేదు. బాహ్య ప్రపంచం అంతా ఇంతే, గుర్తించినా బాధే, గుర్తించకపోయినా బాధ. ఎందుకంటే వాడి మనస్సు కానివ్వండి, వాడు విషయాలను గుర్తించడం కానివ్వండి, ఎప్పుడూ అలజడిలోనే ఉంది కాబట్టి వాడికి అసలైన ఆనందం ఎప్పుడూ లభించదు. ఎందుకంటే వాడికి లభించిన దాంట్లో మళ్ళీ ఏదో చూస్తాడు, నేను ఇలా అనుకున్నాను ఇలా లభించలేదు నాకంటే. లభించిన దాంట్లో తృప్తి ఉండదు. అయ్యో ఇది లభించలేదే, ఇలా లభించలేదే, ఇలా అయితే ఇంకా బాగుండేది కదా, అలా అయితే ఇంకా బాగుండేది, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేశాను, ఇలా రకరకాల. కాబట్టి ఉద్యోగం చేస్తున్నా సంతోషమే, చేయకపోయినా అసంతోషమే. అసంతోషం సారీ, ఉద్యోగం చేస్తున్నా దుఃఖం అనగా అసంతోషం అన్నాడు. సాటిస్ఫాక్షన్ లేదు ఎక్కడ. అక్కడ మళ్ళీ ఏవో వెతుకుతారు, ఏదోగా ఉంటున్నానండి ఈ మాత్రం, మరి ఏం చేస్తాం, తప్పదు కదా, అడ్జస్ట్ అవ్వక. అనుకున్నంత లభించట్లేదు అంటాడు. అంటే అటు జీతము అనుకున్నంత లభించట్లేదు అంటాడు, లేదా రెస్పెక్ట్ లభించట్లేదు అంటాడు, అది ఇంకోటి లభించట్లేదు. ఏదైనా వాడికి దుఃఖమే, ఉన్నా దుఃఖమే లేకపోయినా దుఃఖమే. ఉన్న దాంట్లో కూడా ఎత్తుక్కుంటూ ఉంటాడు. దుఃఖాన్ని ఎత్తుకోవట్లేదు, దుఃఖం ఉందని చెప్తున్నాడు, ఆనందాన్ని వెతుక్కుంటున్నా అంటున్నాడు. ఇంతలో కూడా నేను ఉంటున్నానంటే నేను ఎంత గొప్పవాడినో తెలుసుకోమంట. అంటే వాడేం దుఃఖాన్ని ఎత్తుకోవటంలా, దుఃఖంలో ఉన్నాను అంటాడు వాడు. ఏదో తప్పదు కదండి, సంపాదించాలి కదండి అంటాడు. ఏమిటో ఏదో పరమాత్మ దయ వల్ల నేను చక్కగా ఉన్నానండి, ఆనందంగా ఉన్నాను, ఎంత లభిస్తోందో దాంతో తృప్తిగా ఉన్నాను, ఎంతకండి అని ఈ మాటలు వస్తే వాడు ఎప్పుడూ తృప్తిగానే ఉంటాడు. కానీ వాడిలో ఆ మాటలు వస్తాయా సందేహం. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. బాహ్యమైన వాళ్ళ మాటలు విన్నాడు అనుకోండి, ఇంకొంచెం నరకం. కాబట్టి ఏదైనా అంతే, ఉన్నా దుఃఖమే లేకపోయినా దుఃఖం. ఉంటే ఒక దుఃఖం, లేకపోతే ఇంకో దుఃఖం. లేదు అంటే అసలు ఒక దుఃఖమే, గొడవే లేదు. ఉందనుకోండి, వీళ్ళు గౌరవించలేదు, వాళ్ళు గౌరవించలేదు, ఇంకోటి ఏదో లేదు, అది లేదు ఇది లేదని నా గోల. సమత్వ భావన లేనప్పుడే ఇవి జరుగుతాయి. ఏదో కావాలి, ఏదో లేదు, ఎన్నున్నా సరే ఇంకా లేదని అసంతృప్తే. తప్పదు కదండి అంటారు. ఏమయ్యా సంతోషంగా ఉన్నావా, అన్ని ఉన్నాయి కదా అంటే, ఉన్నాను అనుకోండి కానీ తప్పదు కదండి అంటాడు పక్క నుంచి. ఇంకా అనిపిస్తుందండి అది ఇదని, కానీ ఏం చేస్తాను చెప్పండి, కుదరవు కదా, అనుకున్నామని చేయలేం కదా అని అంటాడు. ఇలా ఎప్పుడు వాడు అలాగే ఉంటాడు, దుఃఖపు ఇష్టం. సమత్వ భావన లేదు వాడికి, ఏది ఆశించకుండా జీవించలేదు. ఏదో ఆసక్తి, అది ఉన్నన్నాళ్ళు వాడికి శాంతి ఎక్కడ దొరుకుతుంది. ప్రకృతితో సహజీవనం తెలీదు. భూమి, నీరు, గాలి మొదలైన పంచభూతముల యందు సమత్వం ఉంది. చెట్లు, నక్షత్రాలు, చంద్రుడు ఇత్యాదులు సమత్వంతో ఉంటాయి, కానీ మానవుడి మనస్సులో మాత్రం సమత్వ భావన లేదు. జీవితం పట్ల దృక్పథం మారితే తప్ప కుదరదు. దృక్పథం అంటే ఈ దృక్పథం మారాలి, తృప్తి అనే దృక్పథం రావాలి, పరమానందంగా ఉండాలి. పక్కవాడికి ఉందా లేదా అనుకున్నవాడు ఎప్పుడు సుఖంగా ఉండలేడు. పక్కవాడి గురించి ఆలోచించకుండా
తనకు లభించింది చాలు అన్న తృప్తి ఉన్నవాడు హాయిగా ఉంటాడు. వాడు పరుగులు పెట్టడు ఇంకా ఏదో కావాలి అని. అది లభిస్తే నాకు కొంత బాగుంటుందండి అంటాడు అని బాహ్యమైన లెక్కలు వేస్తాడు. అది లభించాక అనుకున్నంత లభించట్లేదంటాడు. ఆ లెక్కకు సరిపోయింది కానండి మళ్ళీ కొత్త వచ్చాయండి అంటాడు. ఎందుకంటే కోరికలు పెరిగాయి, మరి కోరికలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇంకేముంది. కాబట్టి వాడి ఆసక్తులు పెరుగుతూ ఉంటాయి. అది కాబట్టి తృప్తి ఏది ఎక్కడా లేదు. లభించినప్పుడు లేదు, లభించినప్పుడు అసలు ఎప్పుడూ లేదు. సరే అది లభించింది, ఏదో కష్టాలు పడ్డాడు లేకపోతే ఏదో చేశాడు, లభించిన తర్వాత అయినా తృప్తిగా ఉన్నాడు అంటే అది లేదు. ఇవన్నీ మీకు అనుభవాలు లేవని ఏం చెప్పట్లేదు ఆయన. ఏదో ఆయన బాధ అయింది శంకరులది, ఆయన బోధ ఆయన చెయ్యాలి కదా, కాబట్టి బోధ చేస్తున్నారు. ఉన్నదానితో తృప్తి పొందిన వాడికి పరమానందం లభించడం పెద్ద కష్టంగా. సమత్వ భావన ఉన్నవాడికి అంతే. ధర్మమే లక్ష్యంగా ఉన్నవాడైనా అంటే వీడి మనసులో ఎప్పుడూ కూడా అలజడి ఉండదు. అంతా సమానమే, అంతా పరమాత్మే అన్న ఈ యొక్క అంటే ఉత్కృష్ట వాక్యములు వాడికి జ్ఞప్తికి లేకపోయినా వాడు తృప్తిగా ఉంటాడు. కాబట్టి వాడి యొక్క మార్గం సుగమం అవుతుంది. వాడికి అనుగ్రహం లభిస్తుందా లేదా ఇవన్నీ కూడా అనవసరమైన మాట. వాడి తృప్తే వాడిని అక్కడికి తీసుకువెళ్తుంది, వాడికి తెలిసేటట్టు చేస్తుంది. అది బ్రహ్మనీతి ప్రకారం జరుగుతుంది. ముందు ఇవి రావాలి, సహజంగా నీలో ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ తెలిసింది కాబట్టి ఆ సహజ లక్షణాన్ని సహజంగా మీరు తెచ్చుకోవాలి. దానికి ఆలంబనే ఈ యొక్క నామస్మరణలు కానివ్వండి ఏదైనా. కాబట్టి చక్కగా ఆనందంగా లభించిన దాంతో తృప్తి పొంది దీన్నైనా మీరు ప్రయత్నపూర్వకంగా అభ్యసించండి. ఉన్నదానితో తృప్తి, పరుగులెత్తకండి, కోరికలు పెంచుకోకండి, ఆసక్తులు పెంచుకోకండి. ఉన్నదానితో పరమతృప్తిగా ఉండటాన్ని ప్రయత్నంగా చేసుకోండి. ఆల్రెడీ దీక్షలు పెట్టుకున్న వాళ్ళకి ఈ లక్షణం ఉండి తీరాలి. ఆ లక్షణాలతో వ్యవహరించినప్పుడే ఆత్మనిష్టలో శీఘ్రంగా పూర్ణ స్థితి, పూర్ణత్వం లేదా వాళ్ళు పొందుతారు. అంటే అందరూ కూడా ఆ విధంగా చేయండి, ఆత్మనిష్ఠులై భాసిల్లండి. శుభం భూయాత్.